హలో! బావ చెప్పు. ఎంత సిరాకులో ఉన్నా నీ మాట ఇంటే చాలే గుండెకి అల్లంతైపోద్ది. సరే కానీ ఏంటి నేను గుర్తొచ్చాను? గుర్తురావడం అంటే మీ అన్నయ్య ఎంత ఎదవో చెప్దామని చేశాను. ఏం కాదు, మా అన్నయ్య చాలా మంచోడు. ఇలా చెప్పా. ఊర్లో నన్ను ఎదవని చేసి ఆడు హైదరాబాద్‌లో అడుక్కొని తింటున్నాడు. 4,00,000 ఇచ్చి పంపారు జాబ్ అని. అక్కడ ఆడ ఆంటీల వెనకాల తిరుగుతూ ఆ జాబ్ లేకుండా అన్నీ పోయి సంకనాకుతున్నాడు అక్కడ. నువ్వు ఇలా అన్నావంటే నేను నీతో మాట్లాడని చెప్తున్నా. మగువకు మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాక తెలిసెను నేడే. ఆపు, క్లారిటీగా చెప్పు. ఊర్లో సుజాత ఆంటీ, హైదరాబాద్‌లో కొత్త ఆంటీలు ఇది ఆడి దరిద్ర జాతకం. మళ్ళీ పైగా మాకు చెప్తాడు పత్తిత్రా. ఆ సుజాత ఆంటీ వెనకాల తిరిగింది నువ్వంటగా, మా అన్నయ్య చెప్పాడు నాకు. ఏయ్! నాదే ఆంటీది ఇల్లీగల్ అఫైర్. అది ఎవరికీ తెలీదు. ఆడు బహిరంగ సభలా చేస్తాడు పాపం. ఆళ్ళ ఆయన్ని చూసి నాకే జాలేస్తుంది. చేసేది ఏదో పని మళ్ళీ జాలేస్తుందా నీకు? నువ్వు మనిషివే రాంగ్ బావా. ఆడు ఇలా చెప్పుకొని తిరుగుతున్నాడు యాబ్రాస్ ఎదవ. ఎందుకు మా అన్నయ్యని ఇంకోసారి అలా అన్నావంటే బాగోదు చెప్తున్నా. సరే గాని మొన్న నువ్వు గుడికి లంగా ఓణీలో వచ్చావు కదా! వచ్చా అయితే ఏంటి? అందం అమ్మాయి అయితే నీలా ఉందే. నా ప్రాణానికి ఈడు ఒకటి తగిలేడు రంకు మొగులాగా. ఛీ! అమ్మాయి ఏం టార్చర్